నమస్తే. జై భీమ్. మూక్ ప్రజాగలం పీడిత ప్రజల గుండె చప్పుడు. ఈరోజు ముఖ్యాంశాలు. తిరువూరు వైష్ణవి ఆసుపత్రిలో అనుమానాస్పదలో మృతి చెందిన వెంకటేష్ తల్లి మాట్లాడుతూ, డాక్టర్ మేనేజర్ కలిసి నా కొడుకుని చంపి ఉరివేశారని తల్లి ఆరోపణ. అదేవిధంగా అది ఆత్మహత్య కాదు, హత్య అని పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని, పోస్టుమార్టంపై ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే ఇది హత్యను నిరూపిస్తామని ఎంఆర్పీఎస్ నాయకులు ఆరోపించారు. అబ్బాయి వైపు హాస్పిటల్లో పనిచేస్తాను సార్. అయితే మరి వాళ్ళకి పగ వచ్చిందంట, కొట్టారు. డాక్టర్ గారు దెబ్బ కొట్టారు. మేనేజర్ గారు డాక్టర్ గారు కలిసి అక్కడ 2 రోజులు ఇబ్బంది పడుకుంటూ ఉండి వేరే హాస్పిటల్కి పోతే అక్కడ కూడా వద్దని చెప్పి, ఆ డాక్టర్తో వద్దని చెప్పి బయటికి వెళ్ళగొట్టించారు. మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక హాస్పిటల్కి పోతే అక్కడ కూడా వద్దన్నారంట. అక్కడ బతిలాడి 2 రోజులు ఉండగా నాకు ఫోన్ చేసిండు. డాక్టర్ గారు ఎట్లా చేసిండా అని అంటే, నువ్వు ఎక్కడ వద్దు ఇంటికి రాయని అన్న. అంటే వద్దులేమో నేను పని చేస్తున్నాను కానీ అన్నాను. సర్లే అయ్యా, ఇక ఒక్కరోజు చేసి ఇంటికి రా అన్న. ఇక పండగ రోజు చూసుకొని నేను సెలవు పెట్టి వస్తామని అన్నాం. ఇక ఆ నైటు మరి ఊరి వేసుకుంటున్నాననే సంగతి తెలియదు, ఊరి వేసుకుంది తెలియదు. అయితే ఊరి వేసుకోలేదు కానీ కొట్టి చంపి ఊరి వేసారు. అది వెంకటేష్. మేము మరలపాడు. ఎన్ని సంవత్సరాలు పడి చేస్తున్నాడు హాస్పిటల్లో? ఎన్ని సంవత్సరాలు పడి చేస్తున్నాడు అక్కడ? 2 సంవత్సరాలు. 3వ సంవత్సరం కలిగింది. 2 సంవత్సరాలు వెళ్ళిపోయి. మీరేం కోరుకుంటున్నారు ఇప్పుడు? మేమేం కోరుకుంటున్నాం అంటే సంపూరేశారు కాబట్టి ఒక్క కొడుకు నాకు న్యాయం కావాలి. 4 తోడు ఒక్కడే, వాళ్ళ కాళ్ళు కడగటానికి మనిషి కావాలి నాకు. ఎవరి మీద అనుమానం ఉంది? డాక్టర్ గారు, మరి మేనేజర్ గారు. ఏ డాక్టర్ గారు? వైఎం హాస్పిటల్ డాక్టర్ గారు అంటే నాకు తెలియదు. మరి అది వాళ్ళే చేశారు, వాళ్ళే చంపారు. అది ఎస్ఐ గారు నేను తిరుగుతుంటే ఒక్కరా కూడా పట్టించుకోవట్లేదు. కొట్టడానికి వస్తాండో నిలబట్టి తిరిగినా కూడా మా కేసు కట్టుకోలేదు. మేము అనుమానం ఉందేమని రాసి ఇవ్వంటే రాసిస్తే వాళ్ళని పిలవలేదు. మరి కేసు పెట్టలేదు వాళ్ళని. మేము తిరుగుతుంటే మమ్మల్నే దండోరం చేస్తున్నారు, కొట్టడానికి వస్తున్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ కోర్ కమిటీ సభ్యులు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం మర్లపాడు గ్రామానికి చెందిన మడిపల్లి వెంకటేష్ అనే కుర్రవాడు గత కొంతకాలంగా తిరువూరులోని ప్రైవేట్ హాస్పిటల్లో కంపౌండర్గా పనిచేస్తున్నాడు. అతను 29వ తారీఖు రాత్రి ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్టు వాళ్ళ తల్లిదండ్రులకు విషయం తెలిసింది. తల్లిదండ్రులు కడుపు కోతతో పుటాగొట్టిన అక్కడికి వచ్చేసరికి ఎక్కడైతే ఊరు పెట్టుకున్నాను చెప్తున్నారో అక్కడ ఆ డెడ్ బాడీ లేదు. ఎక్కడుండి మావాడని అడిగితే గవర్నమెంట్ హాస్పిటల్లో షిఫ్ట్ చేశారు. అనుమానాస్పదంగా మృతి చెందిన ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తి బంధువులు, రక్త సంబంధికులు వచ్చిన దాకా కూడా వాళ్ళ సంతకం తీసుకొని డెడ్ బాడీ తీసి పోస్టుమార్టం పంపాలి, యాజ్ పర్ రూల్. కానీ ఎస్ఐ గారు మరి ఎందుకు తొందరపడ్డాడో, దాని వెనక ఏముందో తెలియదు. వీళ్ళకి ఎవరికి చెప్పకుండా, ఎవరికి సంతకం పెట్టకుండానే వీళ్ళు రాకముందే తీసుకొచ్చి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచారు. ఉంచటం వలన వీళ్ళు అప్పటికే డెడ్ బాడీ చూస్తే అంగం మీద, నుదుటి మీద, పొట్ట మీద, వీపు మీద, వెనక కాళ్ళ మీద కూడా గాయాలై దీర్ఘం కూడా వాసి ఉన్నది. నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడు కాదు. నా కొడుకుని కావాలని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారు. మళ్ళీ దానికి ఎస్ఐ గారు నీ కొడుకే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు, వీడియో కూడా పెట్టాడని ఆయన సెల్లో ఉన్న వీడియో చూసి ఇది ఆత్మహత్యని ఆయన డిసైడ్ చేసుకొని, ఇది ఆత్మహత్య, మీరు ఎవరి దగ్గర పోయినా చెప్పుకోండి, ఇది ఆత్మహత్య, ఇది హత్య కాదు అని వీళ్ళందరినీ కూడా బెదిరిస్తూ పోలీస్ స్టేషన్ పోతే కుర్చీ మీద నుంచి లేచి వీళ్ళందరూ కూడా బెదిరిస్తూ మీరు వెళ్ళిపోవాలని ఎస్ఐ గారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయం మీద వెంకటేష్ తల్లి, వాళ్ళ బంధువులందరూ కూడా కృష్ణమ్మ దగ్గర వచ్చి కలవడం జరిగింది. దీని మీద ఇక్కడికి వచ్చి అసలు జరిగిన విషయాల మీద, అవాస్తవాల మీద, వాళ్ళు చెప్పిన విషయాల మీద మనం ఎంక్వైరీ చేస్తే ఎవరైతే భానుతేజ అని డాక్టర్ గారు ఉన్నారో ఆ డాక్టర్ గారు వెంకటేష్ మీద మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది. దానికి కూడా వేరే సంబంధాలు
ఎవరికి తెలియని అంతులేని రహస్యాలు ఉన్నట్టు తెలుస్తున్నది. కాబట్టి దాని మీద భానుతేజ గారు ఆయన మేనేజరు వెంకటేష్ మీద కసి పెంచుకొని ఆత్మహత్య చేశారని మేము అనుకుంటాం, హత్య చేశారని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఆ పరంగా మీరు ఎంక్వైరీ చేయాలని ఎస్ఐ గారికి చెప్పడం, సిఐ గారికి చెప్పడం జరిగింది. అలాగే పోస్ట్మార్టం రిపోర్ట్లో 1:30 నుంచి 1:45 లోపు అతను హ్యాంగింగ్ చేసుకున్నట్టు రిపోర్ట్లో ఉన్నది. కానీ 3 గంటలకి వెంకటేష్ సెల్ నుంచి వేరే వాళ్ళకి మెసేజ్ వెళ్ళాయి, మిస్డ్ కాల్స్ వెళ్ళాయి. అంటే చనిపోయిన వ్యక్తి 1:30 నుంచి 2 మధ్యన అంటే 3 గంటలకే మిస్ కాల్ వెళ్తాయి. పోలీసులు పోయింది తెల్లార 6-7 గంటలకి. మరి ఈలోపు ఆ సెల్ నుంచి ఫోన్ మిస్డ్ కాల్ ఇచ్చింది ఎవరు? ఇదంతా కూడా చాలా ఆలోచించే విధంగా ఉన్నది. ఇప్పుడు అక్కడ ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్న ఒక అమ్మాయి, అక్కడ పనిచేసే వాళ్ళని కొంతమంది తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ఉంచారు, వాళ్ళతో చెప్పించారు. ఆ అమ్మాయి కూడా చెప్పింది డాక్టర్ గారికి వెంకటేష్కి వీళ్ళిద్దరికి వైరుధ్యాలు ఉన్నాయి, డాక్టర్ గారు వెంకటేష్ మీద కసి పెంచుకున్నాడు, ఒకసారి గుర్తాడు. ఇది ఇప్పుడు ఈయన సాగు కూడా డాక్టర్ గారు అయి ఉంటాడని కూడా ఎస్ఐ గారికి చెప్పింది అన్న అందరి సమక్షంలో. చెప్తే అది లంజా, ఇంకా వల్గర్ భాష మాట్లాడుతూ వీళ్ళ ముందు అది లంజా, మీకు తెలుసా లంజా